ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమలాడుచున్నాము. ఈ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనలను పరిశుద్ధుల స్వాస్థ్యములో భాగముగా ఉండడానికి చేశారు. ఇంతటి ధన్యతను పొందుకున్న మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు గనక మన పాపాల కొరకు ప్రాణం పెట్టి ఉండకపోతే, రక్తం చిందించి ఉండకపోతే మనం పాపం నుండి విడిపించబడే వారమే కాదు. అలాగే పరిశుద్ధుల స్వాస్థ్యంలో కూడా మనకి పాలివారం అయ్యే ధన్యత ఉండేది కాదు. మరి ఇంత ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ ఆయనకు రుణపడి ఉండాలి. కానీ దానికి విరుద్ధంగా, దానికి బదులుగా అనేకులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే వారి సొంత ఆలోచనల చేత జీవిస్తూ ఉన్నారు. దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి, ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి దేవుని కొరకు మనం జీవించాల్సింది పోయి దేవునితోనే బేరాలాడుతూ ఉంటారు కొంతమంది. ఆ బేరాలు ఎలా ఉంటాయంటే, ప్రభా నా గనక ఉద్యోగం ఇస్తే మొదటి జీతం అంతా నీకే ఇస్తాను. ప్రభా నా గనక వివాహం జరిపిస్తే నీకు ఇంత కానుకిస్తా. ప్రభా నా గనక సంతానాన్ని ఇస్తే నాకు పుట్టిన కుమారుణ్ణి ఒక తూకంలో పెట్టి ఎంత బరువుంటే అన్ని కేజీల చక్కెర ఇస్తా. ప్రభా నా గనక అప్పులన్నీ తీరిపోయేటట్లు చేస్తే ఇక మీదట నమ్మకంగా దశంభాగం తీస్తా. ప్రభా ఈ అనారోగ్యం నుండి నన్ను బాగు చేస్తే ఇక క్రమం తప్పకుండా మందిరానికి వస్తా. ఇంకా ఇది చేస్తే, అది చేస్తే, అవిస్తే, ఇవిస్తే, అదిస్తాను, ఇదిస్తాను అని ఇలా అనేక రకాలుగా దేవునితోనే బేరాలాడుతూ ఉంటాం. ఇలాంటి ప్రార్థన చేయడం మనం మానుకోవాలి. మనమిచ్చే మొదటి జీతం కొరకు ఆశపడి ఆయన నీకు ఉద్యోగం ఇవ్వాలి, అంతేనా? ఆయనకే ఆశ చూపిస్తున్నట్లుంది మన ప్రార్థన. ఆయన మనకి ఏదైనా ఇస్తే తిరిగిస్తాను అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ముందు మన దగ్గర ఉన్నదేదో మొదట ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అద్భుతాలను పొందుకోవడానికి మనల్ని యోగ్యులుగా చేస్తారు. అంతేగాని ఆయనతో బేరాలాడే మనసు కలిగి ఉన్నామంటే ఎన్నటికీ కూడా ఆయన మన ద్వారా అద్భుతాలు చేయలేరు. బేరాలు ఎక్కడ జరుగుతాయండి? వ్యాపార విషయంలోనే కదా. అంటే దేవునితో బేరాలాడుతూ ప్రార్థన చేస్తున్నాము అంటే దేవుణ్ణి ఒక వ్యాపార మనిషిగానే చూస్తున్నామే తప్ప నీ కొరకు, నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవునిగా మాత్రం మనం చూడట్లేదు అని అర్థం. హన్నా భక్తురాలు ఇక్కడ దేవునితో బేరం చేయలేదండి. ఎలాగనగా ఆ దినాలలో ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి సరైన వారు ఎవరూ లేరు. ఆ సంగతి హన్నాకి బాగా తెలుసు. కాబట్టి ఆమె అక్కడ పరిస్థితిని బట్టి దేవునితో ఒక నిబంధన చేసుకుంది. దేవుని కొరకు మాత్రమే పెంచాలనుకుంది. దేవుని కొరకు, ఆయన ప్రజల కొరకు మాత్రమే తన కుమారుని ఉపయోగపడాలని హన్నా ఆశించింది. మరి మనం తీసుకునే నిబంధనలు ఎలా ఉంటాయంటే దేవుని పని కొరకు ఉపయోగపడేలాగా అస్సలు ఉండవు. అవన్నీ కూడా మన లాభాల కొరకే ఉన్నట్లుగా ఉంటాయి. హన్నాకు లేక పుట్టిన కుమారుని పెంచుకోవచ్చు, కానీ ఆమె తన సొంత లాభం కొరకు, ఆమె ఆశ కొరకు దేవునితో నిబంధన చేసుకోలేదు. కానీ కేవలం దేవుని కొరకు మాత్రమే ఉపయోగపడాలని కోరిక ఆమెది. ఏదో సంపాదించిన తర్వాత దేవునికి ఇవ్వాలనుకోవడం అది విశ్వాసి యొక్క జీవితం కాదు. కానీ ఇప్పుడు నీకున్న దానిలో తీసి ఇవ్వడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ దానిలో కొంచెం తీసి ఇవ్వడం అనేది పెద్ద ఆశ్చర్యమేమీ కాదు, విశేషం అంతకన్నా కాదు. సారేపతులోని ఒక విధవరాలి గురించి మనకి బాగా తెలుసు. ఆమె దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు కాదు గాని ఏలియా దైవజనికి ఇచ్చింది ఒక్క పూటకు మాత్రమే తినగలిగే పిండుంది. కానీ ఆ ఒక్క పూటకు సరిపడే పిండిలోనే రొట్టెని తీసి దేవుని సేవకునికిచ్చింది. అదే విశేషం. దేవుడు బ్రతకమని ఇంత మంచి జీవితాన్ని మనకిస్తే ఆ జీవితాన్ని బట్టి మనం ఆయనకి ఏం చెల్లించినా తక్కువే కదా. ఇలాంటి ఉద్దేశముతో దేవుని కొరకు ఏదైనా చేయాలి. కానీ గొప్పవాడిని అయిన తర్వాత ఇస్తాను, దేవుడు నాకు అది ఇస్తే ఇది చేస్తాను, ఇది చెయ్యాలి అని అనుకొని మౌనంగా ఉండడం కాదు. కానీ ఇప్పుడు నీవు కలిగి ఉన్నదేదో దాన్ని కృతజ్ఞతగా దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అంతేగాని దేవునితో ఎప్పుడు కూడా మనం బేరాలాడకూడదు. మరి ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది?
మొక్కుబడితో కూడిన ప్రార్థన ఉందా, లేక బేరాలతో కూడిన ప్రార్థన ఉందా? గొప్పవారిగా అవ్వాలంటే మొదట కొద్దిగా ఉన్నప్పుడే మనం నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. అలా గనక నేర్చుకుంటే దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొందుకోవడానికి మనం అర్హులవుతాం. ఇప్పటికైనా దేవునితో వ్యాపారం చేసినట్లు బేరాల ప్రార్థన చేయకుండా ప్రార్థనలో మార్పును పొందుకొని ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, కొద్దిగాలో నమ్మకంగా ఉన్నప్పుడు తండ్రి తప్పకుండా నీవు దీవిస్తామని మరొక్కసారి మాకు అర్థమవుతుంది దేవా. మా ముందు హన్నాని పెట్టావు, అలానే తండ్రి సారేపతి విధవరాలను పెట్టావు, అలానే పేద విధవరాలను పెట్టావు తండ్రి. వారు నీకోసం ఒక తీర్మానం తీసుకొని, ఒక నిబంధన తీసుకొని దాని ప్రకారం ప్రతిష్టతో జీవించారు. అవునయ్యా, ఈరోజు మా జీవితాలు ఎలా ఉన్నాయంటే, మేము ముందుకు ముందే మీరు అది చేస్తే ఇది చేస్తానని బేరాలాడుతూ చేస్తున్న ప్రార్థనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తండ్రి. మేము ఉన్న దాంట్లోనే ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మేము సంతృప్తి కలిగి ఉండడం, సంతృప్తి కలిగి జీవించటం మాకు నేర్పించండి. అన్ని విషయాల్లో మీ కృప చూపించండి దేవా. ఈ దినమంతా కూడా మా పనుల్లో, మా ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రోగులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి దేవా నీకు మహిమకరంగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి.